ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన గొప్పదేవ యేసయ్య, సర్వోన్నతుడ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని, నీ వాక్యంను విని వాక్యంను గ్రహించుకొని వాక్యానుసారముగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టిచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనము చదివిన వాక్య భాగము ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి ఒక విధవరాలు తనకు తన యొక్క ప్రతి వాదికి న్యాయము తీర్చమని విడువక అతన్ని తొందర చేసే కార్యమును చూడగలము. ఈ వాక్యము మనకు నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన భాగము, విడువకుండగా దేవుని సన్నిధిలో మనము ఎలాగూ ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుచున్నామని. అతడు అన్యాయస్తుడు, దేవునికి భయపడని వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆమె మరలా వెళ్ళి అతనిని తొందర చేసేదాన్ని బట్టి మరలా వెళ్ళి అతనిని విడిచిపెట్టకుండగా అతని ముందు నిలబడిన దాన్ని బట్టి తాను ఆమెకు న్యాయము చేయాలని తీర్మానించుకున్నాడు. మన ప్రభు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. నీ స్వరమును నేను ఆలకించేదానికి నీ కోసము వేచి ఉన్నానని చెప్పిన ప్రభు, నీవు నిజముగా నన్ను వెతికినట్లయితే నన్ను కనుగొంటావు, నేను నీ యొక్క స్వరమును వింటానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు సన్నిధికి నీవు నీ యొక్క విన్నపమును తీసుకొని వెళ్ళేటప్పుడు ఎలాంటి మనసుతో వెళ్తున్నావు? ప్రభు నాకు సహాయము చేస్తాడని విశ్వసిస్తున్నావా? ప్రభు నాకు తన కృపను ఇస్తాడని విశ్వసిస్తున్నావా? ప్రభు నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకము కలిగి ఉంటున్నావా? లేక నీ తలంపులు నిన్ను లాక్కొని ఒక పక్కకు వెళ్తుంటే నామకార్థముగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. పూర్ణ హృదయముతో నీవు విడువక దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు, యాకోబు ఆ దినము పోరాడిన రీతిగా నీవు పోరాడినప్పుడు, యొబ్బేకు రేవులో ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడువనని నీవు పోరాడినట్లయితే నిజముగా దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుతుంది. అయితే పేరుకు ప్రార్థన చేసేసి దేవుని సహాయం రాలేదు అని నీవు తలంచినట్లయితే నీవెన్నడూ దేవుని యొక్క కృపను సంపాదించుకొనలేవు. ఎందుకంటే ప్రభు ప్రేమామయుడు. ఆయన నీ యొక్క స్వరమును వినేదానికి వేచి ఉన్నాడు. నీ స్వరమును ఆలకిస్తున్నాడు. నా కుమారుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమార్తె తన యొక్క అవస్థతలు నాకు తెలియపరుస్తుంది, నేను సహాయము చేయాలా అని ఆశ కలిగిన వాడు మన ప్రభు. అయితే నీవు సంపాదించుకునలేని దానికి కారణము నీ యొక్క అవిశ్వాసమే. దేవుని సన్నిధికి వెళ్ళి పూర్ణ హృదయంతో మరలా నీవు అడగక ఏదో నామకార్థంగా ఒకసారి వెళ్ళి మోకరించినాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభు సహాయం చేస్తే చేయని లేకపోతే లేదు అన్న రీతిగా అనేక మంది ఈ దినములలో దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నారు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ ఉదయ కాలమున నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో విడువక దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొద్ద నీ యొక్క అవస్థతల కోసము, నీ యొక్క హృదయంలో ఉన్న భారము కోసము నీవు విజ్ఞాపన చేసినప్పుడు ప్రేమామయుడైన ప్రభు నీకు సహాయము చేసేదానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ విధవరాలు
తనకు తన ప్రతివాదికి న్యాయము తీర్చాలని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతినే సమ్మతించేదానికి చేసినప్పుడు నిన్ను ప్రేమించిన ప్రభు నీ కోసం ఇంకా ఎంతగా చేయగలడని నీవు గ్రహించుకోవాలి. ఈ ఉదయకాలమున నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. నీకోసము సమస్తము చెయ్యాలని ఉద్దేశము కలిగిన వాడు. ఆయన నీకు చేయాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ నీవు ఆయన కృపను నిర్లక్ష్యపరుచుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. అందుకే ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతే చేస్తే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకోసం సమస్తమును చేశాను. తండ్రిని విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరములు నా ప్రాణమును ఇచ్చి మీకోసము విడుదల కార్యములను సిద్ధపరిచి నీవు ఎప్పుడు నాతో పాటు పరలోకంలో ఉంటావని వేచి ఉన్నాను. నా యొద్దకు రావా, నీ యొక్క అవసరత నాకు తెలియపరచవా, నేను నీకోసము చూస్తూ ఉన్నాను, నీకు సహాయము చేయాలని వేచి ఉన్నాను, అయితే నీవు నన్ను నిర్లక్ష్యపరుస్తున్నావు అని మనతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, విడువక దేవుని సన్నిధికి వెళ్ళి నీవు నీ యొక్క అవసరతల గురించి ఆయనతో పోరాడినప్పుడు, ఆయన యొద్ద మరలా నీ యొక్క అవసరతల గురించి అడిగినప్పుడు ఆయన సహాయము చేయటం మాత్రమే కాదు, నిన్ను విడిపించి బలపరిచి అనేకుల మధ్యలో నిన్ను ఆశీర్వాదముగా మార్చగలడు. అయితే నీవు మొదటిగా పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు వెళ్ళి నిన్ను సమర్పించుకునేదానికి సిద్ధమా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తికి ఆధారభూతుడైన గొప్ప దేవా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మేము నీ సన్నిధికి ఎలాంటి మనసుతో వస్తున్నామన్న కార్యములను జ్ఞాపకం చేసినావు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో పరిపూర్ణంగా నీ యొక్క కృప కొరకు ఎదురు చూసేవారిగా, విడువక నిన్ను నాయన వెంబడించేవారిగా, నీ యొక్క కృపను సంపాదించుకునేవారిగా మేము ఉండుటకు సహాయము చేయము. మా బలహీనతలన్నిటి చక్కపరుచుకొని నీ వైపు చూసే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.